ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఏంటి ప్రభాస్ గారితోనో మహేష్ లేదు బాబు డార్లింగ్, గారితోనో? ఏమో చెప్పలేం. బట్ ఐ సర్ప్రైజ్ యూ. ఏం చేస్తారు డాడీ? డాడీ డాడీ లేట్ డాడీ. ఒక 2 years బ్యాక్ చెప్పారు, 2-3 years బ్యాక్. అవునా? బిఫోర్ డాడీ వర్క్ చేసేవాళ్ళు కదా. అవును, డిఫెన్స్ లో చేసేవాళ్ళు. నేను వినలేదు సడన్ గా. ఇవన్నీ ఒకటేసారి బ్రో. డిప్ అడిగావు కదా నువ్వు నాకు. మ్యారేజ్ చాలా చిన్నపాటే ప్లే చేసింది కానీ డాడీది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు నాన్న అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ నాన్నకు కూడా నేనంటే చాలా ఇష్టం. సో అదే కొంచెం ఆ టైంలో కొంచెం సోషల్ మీడియా కంప్లీట్లీ అవే ఉన్నాను. ఓకే. ఒక 2 years అయితే అసలు పెద్దగా ఏం పోస్ట్ చేయాలన్నా నచ్చేది కాదు. ఎన్ని లైక్లు వచ్చినా ఎన్ని కమెంట్లు వచ్చినా నాన్న తిరిగి రారు కదా. ఓకే. సో అది బాగా తినేసేది నాకు. ఇప్పుడు నాకు ఒకప్పుడు వరకు ఎలా ఉండేదంటే మా నాన్నది అయ్యే వరకు నా లైఫ్ చాలా వేరు బ్రో. ఇప్పుడు మనం ఒక మనిషిని తిరిగి తీసుకురాలేమో, ఏమున్నా సరే వేస్ట్ కదా అనే ఫీలింగ్లో ఉంటాను నేను. నిజంగా నేనేమైనా చేయగలిగానంటే మనిషిని తిరిగి లేపాలి. అదొక్కటే టార్గెట్ నాకు, నిజం చెప్తున్నా. ఆ రోజు చాలా హెల్ప్లెస్ ఫీల్ అయ్యా. కరోనా తర్వాతే డాడీ డయాలసిస్ పేషెంట్. సో డాడీ రెగ్యులర్గా వెళ్ళాలి కదా, కరోనా అయినా వెళ్ళాలి. ఎవరికో వచ్చింది కరోనా. సో ఈయన కూడా వచ్చి ఈయన హాస్పిటల్లో జాయిన్ చేశాను నేను. ఆ టైంలో ఓవర్ యాక్షన్ ఉండేది కదా, కొంచెం పీపీ కిట్లని అన్ని మాస్కులు వేసుకొని. నాన్న దగ్గరికి అలా వెళ్ళేసరికి అని భయపడ్డారు. మమ్మల్ని ఏమో కలవనివ్వరు, ఫోన్ కూడా లాగేసుకున్నారు. అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు. ఒక ఇంటర్వ్యూలో నేను అతని పేరు తప్పు చెప్పా. నేను అతని పేరు యాద్గిరి అని చెప్పాను కానీ అపోలోలో నరేంద్ర అని అబ్బాయి ఉండేవాడు. చాలా చాలా చూసుకునేవాడు నాన్నని కూడా. ఆ అబ్బాయికి ఫోన్ చేసి చాలా బ్రతిమలాడేవాడిని, ఒక్కసారి నాన్నతో మాట్లాడించాను. సో ఈయన తెలియకుండా వెళ్ళి నాన్నకి ఫోన్ ఇస్తే నాన్న ఏడిచేటోళ్ళు. మా డాడీ చిన్నపిల్లల నా సూపర్ హీరో, ఆయన ఏడుస్తుంటే నేను విన్ని తట్టుకోలేకపోయా. ఎందుకంటే ఏమైపోయింది నాకు, ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, అన్ని కవర్లేసి ఉన్నాయి ఏంటి అవన్నీ అని. ఆ టైంలో నేను కొంచెం మెంటలీ డిస్టర్బ్ అయ్యారు. ఆ ఫేజ్లో, ఆ 7-8 days ఫేజ్ ఏదైతే ఉందో చాలా డిస్టర్బ్ అయ్యారు. దాని తర్వాత నుంచి బాగా డిటోరేట్ అయింది, తినడం మానేశారు. అందరూ బాగా ఫిట్. మా డాడీ చాలా జోవియల్గా ఉంటారు. ఆయన నుంచే వచ్చింది కొంచెం నాకు. చాలా జోవియల్గా ఉంటారు, చాలా ఫన్నీగా ఉంటారు. ఆ ఫేజ్ చూసాక ఆయన కొంచెం డల్ అయిపోయారు. అది కొంచెం డిటోరియేట్ అయిపోయి హెల్త్ హీ వెంట్ టు బి విత్ ద లార్డ్. ఈరోజు దేవుడి దగ్గర ఉన్నారు, నాన్న హ్యాపీగా ఉన్నారు. నేనైనా అక్కడికి వెళ్ళాలి కానీ చాలా బాధేసింది నాకు ఆ టైంలో. ఏం తేలేము, నాన్నని తీసుకురాలేని స్టేజ్, ఆ ఫేమ్, ఆ డబ్బు, ఆ హీరోయిజం ఎందుకు? ఆ రోజు ఎవరు వచ్చినా, ఆ రోజు సీఎం వచ్చినా పిఎం వచ్చినా మా నాన్నని తిరిగి తీసుకురాలేదు. అవునా? వేస్ట్ అనిపించింది డార్లింగ్. ఏ పదవి అయినా, ఏ పలుకుబడైనా ఒక మనిషిని తిరిగి తీసుకురాలేదు అంటే వేస్ట్ అని ఆ రోజు నేను డిసైడ్ అయ్యి అప్పటి నుంచి ఓకే, ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నామా, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదా, నేను ఏదో రోజు పోతా, ఒక మనిషిని తిట్టిపోవడం ఎందుకు అని ఫిక్స్ అయిపోయా. సో నాన్నగారి జరిగిన తర్వాత చాలా డిప్రెషన్ అనేది నేను ఏ రోజు వెళ్ళండి, నేను ఆలోచిస్తా అంతే. అసలు ఛాన్సే లేదు. డిప్రెషన్లోకి నువ్వు కూడా వెళ్ళవు రోషన్. నువ్వు అలా 10 సార్లు అంటే నువ్వు పోతావేమో. ఎందుకంటే మనం అది తెచ్చుకుంటాం. మనకి దేవుడు మనం చేసింది ఏంది, ఎవ్రీడే ఇవన్నీ నార్మల్గా జరిగేవే ఇవి. మనం కొంచెం ఎఫెక్ట్ అవుతాం వాటికి. ఆ టైంలో మనం ఏంటి రైట్ ఏంటి రాంగ్ అని ఆలోచించి బయటికి రావాలి. నేను డెఫినెట్లీ నా అందరికీ వెళ్ళాలి, మనందరం వెళ్తాం, ఎవరు ఇక్కడ ఉండట్లేదు. కానీ ఒకరిని తిట్టో చేసో దానివల్ల కడుపు నింపుకొని ఏం బ్రతుకు అది అని చెప్పి నేను అప్పటి నుంచి నాట్ స్టార్టెడ్ నాట్ టు డూ ఎనీథింగ్ అగైన్స్ట్ హర్. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే లైఫ్లో నిజంగా ఏమైనా చేయగలిగితే ఒక మనిషిని తిరిగి లేపుతుంది అని, అదే నా టార్గెట్. అంటే దాని తప్ప ఏం చేసినా వేస్టే కదా. అవును చెప్పు, ఎవడేం చేయగలదు? తిరిగితే ఒలింపిక్స్ కొట్టాడు, ఒక మనిషి చనిపోయాడు, వెళ్ళి ఆ మెడల్ ఇస్తాడు, లేస్తాడా? వేస్ట్ కదా. ఓకే. అది ఎలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకుందామా? ఇవన్నీ జీవితం నేర్పిస్తూనే ఉంది నాకు. ఎందుకు దేవుడు ఎందుకు నా నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నాకు తెలియదు కానీ బాగానే నేర్పిస్తున్నాడు. సహనాన్ని కూడా పరీక్షిస్తాడు చాలా. అంటే ఆయన అంటే నమ్ముతేనే ఇస్తాడు అంటాడు డార్లింగ్. ఇఫ్ యూ ట్రస్ట్ యూ. అవును. అంటే ఒకటి ఉంటుంది, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇఫ్ యూ లవ్ మీ టేక్ మై క్రాస్ అని ఉంది. అంటే నా సిలువను మూవ్ అయ్యాను ఉంది. నువ్వు నన్ను ప్రేమిస్తే సిలువ ఎందుకు అంటే వెళ్ళి మేకలు కొట్టుకోవడానికి అందులో ప్రేమ ఉందా? కొంచెం కఠినంగా నేర్పించడం ఉందా? సిలువ అంటేనే అదే కదా. సో అది ఉంది కాబట్టి ఆయన నమ్ముతేనే ఇస్తానంట. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఈ మధ్య ఇప్పుడు నువ్వు చర్చి, బైబుల్ వీటన్ని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఎప్పుడంతే నేను 10 years బ్యాక్ ఇంటర్వ్యూ కూడా చూడు. ఈ మధ్య ఒక 2 months నుంచి ఎక్కువ యూట్యూబ్లో అంటే ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా ట్రోల్ చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం.
అంటే అతను ప్రార్థన చేయగానే క్యాన్సర్ పోయిందని, లేకపోతే కాలు పడిపోతే నడిచాడని, వాళ్ళకి ఏది ఉన్నా కానీ రోగం నయమైపోతుందని, అంటే క్యూర్ అయిపోతుంది చర్చిలోనే, క్రిస్టియానిటీ కూడా తీసుకోండి అని చెప్పేసి ఎక్కువ ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారని రకరకాలుగా వస్తున్నాయి కదా. వీటి మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు డార్లింగ్ ఒకటి బ్రదర్ అనిల్ గారిని కూడా అడిగారు నా ఇంటర్వ్యూలో, ఆయన వర్షన్ ఆయన చెప్పారు. నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఒక మనిషి చాలా మెంటలీ స్ట్రాంగ్ అయినప్పుడు మనిషికి ఆటోమేటిక్గా ఏదైనా మంచి జరుగుతుంది. అది మీకు చర్చిలా కనిపిస్తుండొచ్చు, అది ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళినా జరుగుతుండొచ్చు. అది ఒక మనిషి ఇప్పుడు ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళంతా హ్యాపీ, అరే వీడికి నిజంగా మంచి జరగాలని ప్రేయర్ చేసినప్పుడు జరగడంలో తప్పేం లేదు డార్లింగ్. ఆ సెకండ్ లో అవన్నీ నాకు తెలియదు డార్లింగ్, అవన్నీ నాకు చూసే ఉంటారు వీడియోలు చాలా, కళ్ళ ముందు అవ్వలేదు కాబట్టి నేను వాటి మీద కమెంట్ చేయను. అది మనం ఎవరిని అడగాలంటే జీసస్ క్రైస్ట్ ఒక మనిషిని ఇలానే ఒక గుడ్డి అతనికి చూపు వస్తుంది, అయితే నిజంగా వచ్చిందని అందరు ఇలానే అడిగితే వాళ్ళ అమ్మేమంటది తెలుసా డార్లింగ్, భయపడి వాడు 12 సంవత్సరాల పైనే ఉన్నాడు, వాడికి నోరుంది అని అడగండి అని. సో మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలంటే అలా లేచి వచ్చిన వాళ్ళని కనిపించట్లేదు, వాళ్ళే అడగాలి డార్లింగ్. నాకేం తెలుసు, ఇప్పుడు నాకు తెలియదు. అది ఎందుకు జరగదు, అంత శక్తి ఉంటుందా ఎందుకు డార్లింగ్? నువ్వు నమ్ముతావా దేవుణ్ణి? అంటే నేను నమ్ముతావు కదా, నువ్వు మనిషి చనిపోయిన వాడిని లేపితే అంతకన్నా పెద్దది ఏంది అన్నావు కదా. అలానే కాళ్ళు చేతులు పడిపోయినడికి ఒక ప్రేయర్ తో లేస్తుందా అనేది నేను అన్నాను. అందులో తప్పేముంది డార్లింగ్, లేస్తే మంచి. ఏ మతాన్ని తగ్గించి మాట్లాడలేదు, ఏ మతం గురించి గొప్పగా మాట్లాడలేదు. లేదు, ఇప్పుడు చాలా చోట్లలో అవుతున్నాయా లేదా? చాలా విన్నాం మనము, అదే విన్నాము చూస్తున్నాం. నాకు పర్సనల్ గా వాళ్ళు తెలుసుంటే లేదు బ్రో నిజంగా జరిగింది, ఆడ మా పక్కనే ఉంటది అని చెప్పి ఫోన్ చేసి నీకు ఇచ్చేవాడిని, అవునా కదా. అలా జరగడంలో అసలు వాళ్ళు కొంతమంది అంత బిలీవ్ చేసి వస్తారు బ్రో, అలా జరగడంలో తప్పలేదు. అప్పటి నుంచి డిప్రెషన్ అంటే లేదు బ్రో నాకు అవ్వదని, ఎందుకంటే అలా బిలీవే చేయను అందులో. కొంతమందికి చాలా మంచి కూడా జరుగుతుంది. ఒక ఆమెకి కాళ్ళు ఇరిగిపోయాడు, ఓకే, ట్రైన్ యాక్సిడెంట్ లో కాళ్ళు ఇరిగిపోతే ఆమె ఎవరెస్ట్ ఎక్కింది. ఎందుకు ఎక్కగలిగింది? ఎవరో ఆమె అంత నమ్ముతేనే కదా చేయగలిగింది. అలా నమ్మిన ప్రతి ఒక్కరు మంచి జరుగుతుంది, అందులో తప్పే లేదు. అండ్ అది జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు జరుగుతుంది, వాళ్ళకి జరిగా లేదా అనేది వాళ్ళని పర్సనల్గా వాళ్ళనే అడగాలి. వాళ్ళకి నోట్లు ఉన్నాయి కదా, వాళ్ళు చెప్తారు అది నిజమా అబద్ధమా అని వాళ్ళు చెప్తారు. అలా నాకు లిటరలీ చాలా మంది నేను చూశాను కూడా, అరే అలా ఎలా జరిగిందా అలా జరిగిందా అని. నేను అదే అంటున్నా కదా, నేను మా నాన్నని తిరిగి తీసుకురావాలంటే నేను చెప్పేవాడిని, నేను మా నాన్నే తెచ్చాను బ్రో, నువ్వు ఏంది నన్ను ఇలా అంటున్నావు అని. అవునా కదా, నేను చేయలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా, కానీ నేను చేస్తే చెప్తా. దేవుడికి ఏది అసాధ్యంగా అడ్డాలి. డైలీ చేస్తావు ప్రేయర్, లేకపోతే ఎవ్రీ వీక్ సండే వెళ్తావా? చేస్తా, సండే కట్టాలి ఎవ్రీ డే. మాకు అదొక రొటీన్. అది ఇఫ్ యూ డోంట్ ప్రే, నేను రోషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కూడా ప్రేయర్ చేసే వచ్చా. ఓకే, మంచి జరగాలి కట్టాలి, నీకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలి. నువ్వు నాకు టైం ఇస్తున్నా, నేను నీకు టైం ఇస్తున్నా, మన ఇద్దరు బ్యాడ్ జరిగితే ఎందుకు వేస్ట్ ఇంకా, అంతే కదా. అది సో ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఆలోచన ఉందా? ఏంటి డార్లింగ్? అంటే గొప్ప ఎవాంజలిస్ట్ ఏదో ఉంటుంది. అది మనం అనుకుంటే అయ్యేది కాదు డార్లింగ్, అది మనం అనుకుంటే అయ్యేది కాదు. నిజంగా దేవుడు వాడుకోవాలంటే ఎక్కడైనా వాడుకుంటాడు. మనం ఒక పర్సన్ అవసరం లేదు. ఇప్పుడు ప్రభాస్ గారు మొన్న అంతమందికి అన్నం పెట్టారు, ఆయన ఏదో మతబోధ కూడా అయిపోయి పెట్టలేదు కదా, అవునా కదా. మంచి మనసుతో పెట్టాడు. నువ్వు ఒక మంచి పని చేయాలంటే నువ్వు ఎక్కడున్నైనా చేయొచ్చు. రోషన్ ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకుంటూ కూడా ఒక 4గురికి అన్నం పెట్టచ్చు, అవునా. మంచి మనసుకి కావాల్సింది ఓన్లీ హృదయం. అవునా, అదొక పదవి కాదు, ఒక పొజిషన్ కాదు. నేను చేసేది నువ్వు చూస్తావు డెఫినెట్లీ. నువ్వు అన్ని రోజులు ఉండాలని నేను ప్రేయర్ చేస్తా. అంటే తొందరగా పంపించేద్దాం. లేదు చెప్తున్నా, నువ్వు ఉండాలి ఖచ్చితంగా. రోజు నీ బాగోగుల కోసం నేను ప్రేయర్ చేస్తాను. నేను ఉండాలి, నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావు, ప్రతి సినిమాకి ప్రమోషన్ సర్ప్రైజ్ అందుకనే అన్నాడు డార్లింగ్. సో ఏదో పెద్దది చేస్తున్నావు. 100% డార్లింగ్, మనం నమ్మాలి, నమ్మకపోతే ఏమవ్వవు. అంతే. కంపెనీస్ పుష్ప 2 ఉన్నావా ఏంటి? లేదు, సర్ప్రైజ్ అంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది కదా, ఒక్కసారిగా కనిపిస్తావేమో. అంత అదృష్టం కొట్టలేదు, బట్ దానికంటే మంచిగా వస్తుండొచ్చు, చూద్దాం. ఫ్యూచర్ ఇస్ ఓకే, చాలా పెద్ద ప్లేస్. ఫ్యూచర్ ఇస్ అ బిగ్ ప్లేస్ ఆల్వేస్. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు నువ్వు నీకు? ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే, అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకు చెప్తా, నాకు పర్సనల్ కనెక్ట్ ఉంది ఆయనతో. ఇది నా పాత ఇంటర్వ్యూస్ ఎక్కడ చూసినా అందరికీ తెలిసిన విషయమే. మంత్ర మహామా సాంగ్ రిలీజ్ అయింది. ఓకే, ఆయన నాకు కాల్ చేశారు బ్రో. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కలవడానికి. ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంటికి వెళ్ళా, ఒక అన్నయ్య తీసుకుని వెళ్ళారు. సో అప్పుడు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం.
నేను అప్పటికే ఆర్జే, ఏం కాల్ చేస్తారులే అది అని అనుకున్నాను. కానీ సాంగ్ రిలీజ్ అవ్వగానే సాంగ్ చూసి నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. అందరికీ తెలుసు నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం అని, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఎవడో ప్రాంక్ చేస్తున్నాడులే అనుకున్నా. నోయల్ నేను బన్నీ అంటుంటే కలయ అని చెప్పి నేను తిడుతున్నా, ఓవర్ యాక్షన్, అరే ఎవడ చెప్పరా రే అని చెప్పి నా ఫ్రెండ్స్ పేర్లు చెప్తున్నా. నిజంగా నేను బన్నీ నోయల్ అది ఇది అని అంటే, అరే అల్లు అర్జున్ అని అనలే, నేను బన్నీ అని అంటున్నారు. మస్తు ఓవర్ యాక్షన్ చేసినా ఎవడో చెప్పరా అని అన్నా. అయితే నేను నవ్వారు. ఆయన నవ్వు చాలా పెక్యులర్, దాంట్లో గుర్తుపట్టా. అటెన్షన్, ఇంకా భయ్యా ఐఎమ్ సో సారీ భయ్యా అని చెప్పి నేను అసలు షాక్ అయిపోయాను బ్రో. ఒక ఫ్యాన్ తో ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటారు అనేది నేను నిజంగా అయిందే నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. నేనెంత బ్రో ఆఫ్టర్ ఆల్ అల్లు అరవింద్ గారి అబ్బాయి అయినా అవునా, నేనెంత ఆఫ్టర్ ఆల్ ఒక పాట పాడాను, అదేదో బాగుంది కొద్ది, ఆయన చూసి నాకు అప్రిషియేట్ చేయడానికి కాల్ చేయాల్సినంత ఉందా? అవును. అక్కడ నుంచి నేను ఐ బికేమ్, అరే ఇట్లా ఎంత నాకు ఆ రోజు కాదు, ఒక 1 week to 10 days నేను ఆ హ్యాపీనెస్, ఆ హైలో ఉన్నా. 15 years అయి ఉంటుంది కదా ఈజీగా. ఐ వాజ్ సో హ్యాపీ అంటే అది నేను మర్చిపోలేను. లిటరలీ కుమారి 21 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఆయన వచ్చారు, అక్కడ నిలబడి ఉన్నారు. నేను ఎంత ఇష్టం అంటే నేను వెళ్ళి చెప్పలేకపోతున్నాను. నేను అంటే అరే ఇప్పుడు మాట్లాడతారు ఈయన, వెళ్దామా వద్దా అనే దాంట్లో ఉన్నా. అసలు క్రేజీ అంటే అంత ఇష్టం. ఐ కుడెంట్ గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.